ఆర్ఎస్పీకి అడ్డవాడు వాడవ్వడు వీడవ్వడు ఆర్ఎస్పీకి అడ్డవాడు ఆర్ఎస్పీకి అడ్డొస్తే అడ్డంగా తొలగిస్తాం ఆర్ఎస్పీకి అడ్డొస్తే అడ్డంగా తొలగిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆర్ఎస్పీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ క్షమాపణ పలి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారికి వెంటనే క్షమాపణ పలి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారికి వెంటనే సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి కమిషన్ల పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి కమిషన్ల పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి క్షమాపణ పలి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారికి వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నాయకత్వం కమిషన్ల పెద్ద కొడుకు ఓటుకు నోటుకు కేసులు దొరికిన దొంగవు నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఒక ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఒక గొప్ప ఆఫీసర్ను నువ్వు బాడీ షేమింగ్ చేసినావంటే నువ్వేందో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు ఒక గొప్ప పొజిషన్లో ఉండి నువ్వు ఒక ఐపీఎస్ లాంటి వ్యక్తి ఒక ఐపీఎస్ వ్యక్తిని నువ్వు విమర్శించడం నీ స్థాయికి తగదు. నువ్వు వెంటనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది విద్యార్థులను గొప్ప స్థాయికి తీర్చిదిద్దిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను. డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎంతో గొప్ప స్థాయి తీసుకుపోయిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు కావచ్చు, నువ్వు చేస్తున్న అక్రమాలు కావచ్చు, డాక్టర్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి నువ్వు వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు బాడీ షేమింగ్ చేయడం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఏదైనా మాట్లాడితే నువ్వు ఈ తప్పులను ఎత్తి చూపిస్తే వాళ్ళని విమర్శించడం చేస్తున్నావు. నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టడము ఇట్లా మాట్లాడడం నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి కూలదశ వరకు ఉస్మానియా విద్యార్థుల సంఘం తరఫున ఎస్ఎస్ తరఫున ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తూ నీ ఇంటి ముట్టడిగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో గౌరవ శ్రీ టీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడిన మాటలు వెంటనే వాపసు తీసుకోవాలి. వాపసు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఓయూ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేద వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఒక డీజీపీ అయ్యే అవకాశాన్ని వదులుకొని ఈ వర్గాల కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని మీరు అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. దాదాపుగా 80 కేసులున్న వ్యక్తి మీరు ఒక్క కేసు కూడా మరి తన జీవితం అంతా పేద వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి పైన అసభ్యకంగా మాట్లాడిన మాటలను వెంటనే మీరు బేషరతుగా వాపసు తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక వాపసు తీసుకోలేకపోతే ఆర్ఎస్పీ సైన్యంగా మేమంతా కూడా భవిష్యత్తులో నీ ఇల్లును కూడా ముట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్లో 2000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడే విషయాలన్నీ కూడా వాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఆయా ప్రభుత్వ శాఖల్లో ఏం నడుస్తుందో ఇప్పటికి కూడా వాళ్ళకు సోయి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు కూడా ఈరోజు దాదాపుగా 1300 కోట్లు మరి తెలంగాణ రాష్ట్ర ప్రాంత బిడ్డల కాంట్రాక్టర్లు కాకుండా మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాతీ, అదేవిధంగా ఢిల్లీ బేస్ కంపెనీలకు మీరు టెండర్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే బయట రాష్ట్రాలకు ఇచ్చిన టెండర్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకొని తెలంగాణలో ఉన్న పేద వర్గాల బీసీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఆ గురుకుల టెండర్లో 200 కోట్లు టర్నోవర్ చూపించాలని చెప్పి చెప్పడం జరిగిందో ఆ యొక్క నిబంధన కూడా విరమించుకొని మరి గత 30-40 సంవత్సరాల నుంచి తెలంగాణ గురుకులాలలో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనలు పాటిస్తూ మరి ప్రభుత్వ టెస్కో కావచ్చు, అదేవిధంగా లెదర్ ఇండస్ట్రీ అటువంటి మరి ఇండస్ట్రీ కూడా అవకాశం కల్పించి ఈ పేద వర్గాలకు కూడా మరి కాంట్రాక్టులు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన
భవిష్యత్తులో ఇంకొకసారి మాట్లాడితే మాత్రం బిడ్డ రేవంత్ రెడ్డి నీ భాష తప్పకుండా మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదో తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క స్కూలు పబ్లిక్ స్కూల్ ఓపెన్ చేసినంత మాత్రాన రాష్ట్రం అంతా పబ్లిక్ స్కూళ్ళు నేను ఓపెన్ చేసిన అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అది గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు దాదాపుగా 100 స్కూల్స్ బిల్డింగ్ కట్టిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. దాని విషయాన్ని మర్చిపోయి మీరు ఈ యొక్క గురుకులాలను నిర్వీర్యం చేయడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఒక పదవి చేపట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క అవినీతి వల్ల ఈరోజు ఆ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా బాధ్యత తీసుకోవాలంటే కూడా ఐఏఎస్ అధికారులు భయపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క మీ పరిపాలనకు ఒక సిగ్గుని ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘాల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.